ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఒకే దారిలో ప్రయాణిస్తున్నాయి. అప్పుల భారంతో కుంగిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో సంక్షేమం పేరిట ఒక్కో కుటుంబానికి సాలిన 40 నుంచి 50 వేలు పంచిపెడుతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పథకాల డబ్బుతో ప్రజలు పండుగ చేసుకున్నారని, ఇప్పుడు పథకాలు అమలు కాక ప్రజల పరిస్థితి దీనంగా ఉందని జగన్ రోత మీడియా శోకాలు పెడుతోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ప్రజలు గొప్పగా జరుపుకున్నారని కథనం వండి మార్చిన సదరు రోత మీడియా ఆ తర్వాత 20 రోజులకే వచ్చిన సంక్రాంతి పండుగ మాత్రం ప్రజల వద్ద డబ్బులు లేక వెలవెలబోయిందని వాంతి చేసుకున్నారు. ఆ రోత మీడియా పోకడలను ఎండగట్టడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రాష్ట్రం విడిపోక ముందు తర్వాత కూడా ప్రజలు బతుకుతూనే ఉన్నారు. పండుగలు పబ్బాలు జరుపుకుంటూనే ఉన్నారు. మన దేశంలో ఇప్పుడు ఆకలి చావులు లేవు, చేయడానికి పని దొరకడం లేదు అన్న పరిస్థితి లేదు. చదువుకున్న వారికి తగిన ఉద్యోగాలు లభించడం లేదేమో గాని బతకడానికైతే చిన్న చితక ఉద్యోగాలకు కొదవలేదు. అందరూ వైట్ కాలర్ ఉద్యోగాలు కావాలనుకోవడంలోనే తంట అంతా. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పనులు చేయడానికి మనుషులు దొరకని పరిస్థితి. వ్యవసాయ పనులకు కూడా గ్రామాలలో కూలీలు లభించడం లేదు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందిన వారే దిక్కవుతున్నారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో చిన్న చిన్న హోటళ్లలో కూడా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ఎక్కువగా పనిచేస్తున్నారు. తెలుగు వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే వారికి ఆ అవసరం లేదు. ప్రభుత్వం సంక్షేమం పేరిట డబ్బు పంచుతున్నందున పని చేయడానికి మనసొప్పడం లేదు. ఇప్పుడు నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నందున ఎవరు మాత్రం పనిచేస్తారు చెప్పండి? మన దేశానికి ప్రధాన బలం శ్రామిక శక్తి అన్నది మరిచిపోయే పరిస్థితి దాపురించింది. ప్రజలందరినీ సోమరిపోతులుగా మార్చి పడేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ఉత్పత్తి కూడా కుంటుపడుతుంది. కార్మిక శక్తిలో అంకిత భావం కొరవడుతోంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నందున మన తెలుగు రాష్ట్రాల్లో పనులు చేయడానికి ఆయా రాష్ట్రాల వాళ్ళు కూడా లభించకపోవచ్చు. యాంత్రీకరణ ఎంతగా వినియోగంలోకి వచ్చినా కూలీల అవసరానికి ప్రత్యామ్నాయం లభించదు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో సోమరిపోతుల సంఖ్య పెరిగితే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఉత్పత్తి కుంటుపడితే ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోతుంది. అప్పుడు సంక్షేమ పథకాల అమలుకు కూడా అప్పులు దొరకవు. సంపద పెంచడానికి కృషి చేయకుండా పంచుకుంటూ పోతే చివరికి పుట్టుగోచి మాత్రమే మిగులుతుంది. మన దేశం అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని అన్ని రాజకీయ పార్టీలు గొప్పలు చెప్తున్నాయి. అదే నిజమైతే ఎగుమతులు పెరిగి మన రూపాయి బలపడాలి కదా. నానాటికి మన రూపాయి క్షీణించడానికి కారణం ఏమిటి? ప్రజలను ఉచితాలపై మాత్రమే ఆధారపడేలా చేయడం వల్ల కొనుగోలు శక్తి సన్నగిల్లుతోంది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. సమాజంలో అంతరాలు పెరిగి అశాంతి చోటు చేసుకుంటోంది. ఒక ఎల్లయ్య లేదా మరో పొల్లయ్య ముఖ్యమంత్రి అవడం కోసం అడ్డగోలుగా ఉచిత పథకాలు ప్రకటించడాన్ని అనుమతించాల్సిందేనా? ఉచితాలకు అలవాటు పడిన వారు ఎవరు ఎక్కువ ఇస్తారని ఎదురు చూడడం సహజం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతోంది. తెలుగునాట ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు కాకపోయినా అక్కడి ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ఇందుకు ఉదాహరణ. అప్పుల మీద అప్పులు చేసి బట్టలు నొక్కిన జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోవడం రాజకీయ పార్టీలకు గుణపాఠం కాదా? ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉచితాల పేరిట ఈ పరుగు పందెం ఎంత దూరం, ఎంత కాలం? అప్పులు చేసి పప్పు కూడి పెట్టడం బాధ్యత గల రాజకీయ పార్టీలు చేయాల్సిన పనేనా? ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుంటే ప్రజలకు పంచిపెట్టడంలో అర్థం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాపితంగా గ్రామాలలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు ఉండడం లేదు. ప్రధాన నగరాల్లోనే రోడ్లు అధ్వానంగా ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వస్తువులు లేవు. నాణ్యమైన ఆహారాన్ని అందివ్వలేకపోతున్నాం. మెరిసేదంతా బంగారమని భ్రమిస్తున్నాం. రాజకీయ పార్టీల ఈ పోకడలకు అడ్డుకట్ట పడని పక్షంలో భవిష్యత్తును ఊహించుకోవడానికే భయంగా ఉంటోంది. ఎంతో ఘనమైన చరిత్ర కలిగి ఉన్న గ్రీసు దేశం కొంతకాలం క్రితం దివాలా తీసినట్టు ప్రకటించుకోగా తోటి యూరోపియన్ యూనియన్ ఆదుకొని నిలబెట్టింది. మన దేశానికి అటువంటి పరిస్థితి వస్తే ఎవరు ఆదుకుంటారు?
మన దేశం నుంచి బ్రిటన్ దోచుకున్న సొమ్ముతో లండన్ నగరాన్ని పౌండ్లతో అనేక పర్యాయాలు కప్పవచ్చునని ఈ మధ్య తేల్చారు. అలాంటి దేశం పేద దేశంగా, అప్పుల భారతంగా మిగిలిపోవాల్సిందేనా? ఈ విషయంలో రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. దేశం హితవు కోరే ఆలోచన పరులే అడ్డగోలు ఉచితాల కట్టడికి నడుం బిగించాలి. నిజానికి పిల్లి మెడలో గంట కట్టే వారి కోసం రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల్లో ఉచితాల ప్రకటనలకు అడ్డుకట్ట పడని పక్షంలో అధికారంలోకి ఎవరు వచ్చినా వాటి భారం మోయలేని పరిస్థితి వస్తుందని రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. అయితే పోటీలో తాము వెనకబడకూడదన్న ఉద్దేశంతో ర్యాట్ రేస్లో భాగమవుతున్నాయి. ప్రభుత్వాల ఆదాయంలో ఉచితాలకు సీలింగ్ విధించాల్సిన తరుణం ఆసన్నమైంది. అది మా పని కాదని ఇటు న్యాయ వ్యవస్థ, అటు ఎన్నికల కమిషన్ వంటి వ్యవస్థలు తప్పించుకోవడం దేశం పట్ల తమ బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిన పార్టీలు అధికారం నుంచి తప్పుకొని తిరిగి ఎన్నికలకు వెళ్లేలా నిబంధన విధించాల్సిన అవసరం లేదా? హామీలు అమలు చేయకపోయినా 5 ఏళ్ల అధికారంలో కొనసాగవచ్చునన్న ధీమా ఉన్నందునే నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారు. ఈ దుస్థితి పోవాలంటే ప్రభుత్వ ఆదాయంలో ఇంత శాతాన్ని మించి సంక్షేమానికి ఖర్చు పెట్టకూడదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడిన పక్షంలో అధికారం నుంచి దిగిపోవాలన్న కండిషన్స్ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో భారతదేశం నిజంగానే తాకట్టులోకి వెళ్ళిపోతుంది. కోవిడ్ తర్వాత ఐరోపాలోని కొన్ని దేశాలతో పాటు మరికొన్ని పశ్చిమ దేశాలు ప్రజలకు డబ్బు పంచిపెట్టాయి. ఈ కారణంగా అప్పటి వరకు పటిష్టంగా ఉండిన ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు కుదేలయ్యాయి. ధనిక దేశాలు కూడా అప్పుల పాలయ్యాయి. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతే పైకి లేవడం అంత ఈజీ కాదు. శ్రీలంక చిన్న ద్వీపం కనుక కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ప్రజలే ముక్కుతాడు వేయాలి.